మహాపరిశుద్ధుడ మా కన్న తండ్రి, మరోసారి ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా, మహోన్నతమైన నీ మహాసంకల్పంలో మా బ్రతుకులు, మా జీవితాలు నీ ఆలోచనలో, నీ ఉద్దేశాలలో ముడిపడ్డ మా బ్రతుకులు నీ చిత్తాన్ని, నీ సంకల్పాన్ని ఈ భూమి మీద పండించి తిరిగి నీ ఉండే మహోన్నతమైన లోకానికి చేరాలని ఆశపడ్డ మా తండ్రి, అట్టి ఆలోచనలో భాగంగానే మరొకసారి నీ పాద సన్నిధికి చేరుకున్నాం. చేరి వచ్చిన నీ ప్రియ పిల్లలంగా చెప్పబడుతున్న మాటలో పరమార్థాన్ని ఆలోచించడంలో కృప చేయండి. ఇనువారు మాత్రమే ఉండి బ్రతుకులను శిక్ష వైపు మళ్లించుకునేదిగా కాక నీవు ఆశించిన నీ ఆలోచనలలో మా బ్రతుకులను కట్టుకున్నట్లు కృప చేయమని వేడుతూ, ఈ సమయంలో విలువైన నీ మాటలను నీ పిల్లలతో పంచుకొని పోచుండగా సమయోచితమైన జ్ఞానము, ముఖ్యంగా ఆత్మ సహాయాన్ని దయచేయమని వేడుతూ, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు, శుభములు తెలియజేస్తూ, మళ్ళీ మనందరికీ ఆయుష్ ఆరోగ్యాలతో మరొక నూతన ఈ సాయంకాల సమయంలోనికి మనల్ని అందరినీ తండ్రి తన పాదచింతకు నడిపించిన విధానాన్ని బట్టి తండ్రి అయిన దేవాతి దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు తండ్రికి చెల్లిస్తున్నాను. ప్రియులరా, మరి ఈరోజు కూడా మనందరికీ చక్కటి ఆయుష్ ఆరోగ్యాలతో మనల్ని అందరినీ తండ్రి తన పాదచింతకు నడిపించాడు. మళ్ళీ ఈరోజు కూడా ఒక ఆలోచనతో కూడుకున్న విలువైన తన మాటలతో, తన ఆలోచనలతో మన బ్రతుకులను, మన జీవితాలను నిలబెట్టుకోవాలి, నిలబడాలి. పిల్లల బ్రతుకులు, భవిష్యత్తు బాగుండాలి. వాళ్ళ జీవితాలు ఉన్నతమైన ఆలోచనలతో, నా యొక్క ప్రణాళికలతో వాళ్ళ బ్రతుకులు ముడిపడి ఒకరోజు నేనుండే మహోన్నతమైన లోకానికి వారసులుగా వాళ్ళ బ్రతుకులను తీర్చిదిద్దుకోవాలన్న ఒక అపురూపమైన ఆలోచనలతో ఈ అవకాశంలోనికి మనలందరినీ మళ్ళీ ప్రవేశపెట్టబడిన మనల్ని ఈరోజు మరొక అద్భుతమైన అంశంతో, అద్భుతమైన ఆలోచనలతో మనతో దేవుడు మాట్లాడబోతున్నాడు. ఒక పాఠంగా మీరు రాసుకునగలిగితే దేవుడు మనతో మాట్లాడబోయే ఒక విలువైన సంగతి, నిన్ను నీవు పరిశీలించుకుంటున్నావా? ప్రియమైన దేవుని వారలారా, మన బ్రతుకుల్లో, మన జీవితాలలో మన గురించి మనం పరిశీలించుకోవాలి. మన జీవితాల గురించి, మన బ్రతుకుల గురించి దేవుడు కోరుకున్న, దేవుడు ఆలోచించిన బ్రతుకుల్లో మన జీవితాలు నిలబడ్డాయా? దేవుడు ఆశించిన స్థితిలో మన జీవితాలను కట్టుకుంటున్నామా లేదా అన్న ఆలోచనలతో మన బ్రతుకులను దేవుడు పరిశీలించుకోమంటున్నాడు. పరిశీలించుకునగలిగితే మీ జీవితాలు ఎంతో శ్రేయస్కరంగా, ఉన్నత దిశ వైపుగా మీ బ్రతుకులు కట్టుకునే అవకాశం ఉంది. ప్రియులరా, భూమి మీద బ్రతుకులో చదువుతున్న పిల్లలను మనం తీసుకునగలిగితే, ఒక కాంపిటేటివ్, ఒక ఎగ్జామ్ కొరకు పిల్లోడు ప్రిపేర్ అవుతున్నప్పుడు తాను పరీక్ష పెట్టుకుంటాడు. రాబోయే ఆ ఎంట్రన్స్లో అది నేను ఎదుర్కొనాలంటే ముందే ఇతడు ప్రిపరేషన్ కొనసాగించాలి. అది ఎటువంటి స్థితిలోనైనా, ఏ విధంగా వచ్చినా సరే దాన్ని ఎదుర్కొనగలగాలంటే ఫస్ట్ తాను పరిశీలించుకోవాలి. దానికి తగ్గట్లుగా నేను ఎలా నా ప్రయత్నాలు కొనసాగాలి, ఏ విధమైన ఆలోచనలతో, అంటే ఆ రోజుకు ఎంత ఫాస్ట్గా, ఎంత టైంలో నేను పూర్తి చేయగలుగుతున్నాను, ఆ విధంగా ప్రిపరేషన్ కొనసాగిస్తూ తాను పరీక్షించుకుంటుంటాడు.
ఒక రన్నింగ్ చేసే వ్యక్తిని మనం ఆలోచిస్తే, ఒక రన్నింగ్ రేస్లో ఇంత సెకండ్లో, ఇంత టైంలో, ఇన్ని కిలోమీటర్సు ఇంత టైంలో చేరుకోవాలి అని వాళ్ళ ముందు ఏదైతే సవాళ్ళు గవర్నమెంటు ఏదైనా ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలు పడ్డప్పుడు కానీ, ఎస్ఐ ఉద్యోగాలు పడ్డప్పుడు కానీ, అప్పుడు వీళ్ళు ముందే దానికి తగ్గట్లుగా నేను ఎన్ని గంటల్లో ఎన్ని కిలోమీటర్లు వెళ్ళగలుగుతున్నానని ఇక్కడనే ప్రిపరేషన్ కొనసాగిస్తాడు. లేదు నాకు ముందే తెలుసు నేను చేరుకునగలుగుతా అని ప్రిపరేషన్ లేకుండా తాను పరీక్షించుకోకుండా డైరెక్ట్ వెళితే దాన్ని సాధించలేడు. ముందే రిహార్సల్ అంటారు దాన్ని. ఇక్కడ చెక్ చేసుకోవాలి, తాను చెక్ చేసుకోవాలి, తన సామర్థ్యాన్ని పరీక్షించుకోవాలి. ఎంత టైంలో నేను వెళ్ళగలుగుతున్నాను, ఇంకా ఎంత నేను ప్రాక్టీస్ కొనసాగించాలి, దానికి తగ్గట్లుగా నేను నిలబడగలగాలి. ఒక రోగం గురించి కూడా మనం ఆలోచించగలిగితే, మన బ్రతుకును ఈ భూమి మీద ఈ చిన్న జీవితాన్ని కూడా ముందుకు సాగించాలంటే, ఈరోజు ఆరోగ్యంగా మనం ఉండగలగాలంటే, మన జీవితం చక్కగా ముందుకు సాగాలంటే, మన బ్రతుకులో కూడా, ఈ శరీర బ్రతుకులో కూడా పరీక్షలు పెట్టుతాం, అంటే టెస్టులు చేయించుకుంటాం. 3 నెలలకోసారో 6 నెలలకోసారో బీపీ కానీ, షుగర్ కానీ, కొన్ని పరీక్షలు, బాడీలో రక్తం ఎంత ఉంది, వెయిట్ ఎంత ఉంది, ఒక ఏజ్ వచ్చిన తర్వాత పరీక్షించుకుంటుండాలి. తీరా ఒకరోజు పడిపోయిన తర్వాత పరీక్షకి వెళ్ళినప్పుడు బోలెడు టెస్టులు చేయవలసి వస్తుంది. అప్పుడు ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. కానీ ముందే చెక్ చేసుకునగలిగితే చక్కగా నీ బ్రతుకును ఆరోగ్యంగా నడిపించుకునే అవకాశం ఉంటుంటుంది. ముందే 6 నెలలకోసారి, సంవత్సరానికి 2 సార్లు, 3 నెలలకోసారో చిన్నగా నువ్వు ఈ టెస్టులు చేసుకోగలిగితే నువ్వు లైఫ్ స్టైల్ మార్చుకోవచ్చు, జాగ్రత్త పడవచ్చు. ఇంత వెయిట్ ఉన్నాను, ఇంత వెయిట్ ఉంటే బాగోదు అని వెయిట్ తగ్గించుకునే అవకాశం ఉంది. కొలెస్ట్రాల్ ఉంది, దానికి తగ్గ ఫుడ్ తినాలి. ఇలా ఎక్కువ క్రొవ్వు ఉంది నీ బాడీలో అన్నప్పుడు మనం కొన్ని ఆహార నియమాలు పాటిస్తాం. అవి తెలియకపోతే, అవి పరీక్షకు పెట్టకపోతే ఇవి తెలియవు. కానీ వేయి చేసుకోకుండా నేను ఆరోగ్యంగా ఉన్నాను కదా అని చేసుకుంటూ పోతే ఒకరోజు పడిపోతే బోలెడు టెస్టులు చేయవలసి వస్తే, ఈ టెస్టులో ఇది, ఈ టెస్ట్లో ఇది, ఈ టెస్ట్లో ఇది అన్నీ వెళ్తున్నాయి అనుకోండి, అప్పుడు బోలెడు వెళ్తాయి, ఎన్నో మందు బిళ్ళలు మింగవలసి వస్తుంది. దానికన్నా ముందు మనం ఈ విధంగా చేసుకునగలిగితే, ముందస్తుగా ఇలాంటి ఆలోచనలు తీసుకునగలిగితే జీవితాన్ని కూడా ఈ భూమి మీద చక్కగా కొనసాగించవచ్చు. చెప్పేది అర్థం చేసుకునే ఆలోచనలో మీరు ఉండండి, అర్థం చేసుకోవాలి. చూసారా, ఒక ఆటగాడు ముందే రిహార్సల్ అంటారు దాంట్లో. ఒక క్రికెటర్ మొట్టమొదటిగా నెట్ ప్రాక్టీస్ చేస్తాడు, ఎలా ఆడాలి, ఎలా ఆడగలగాలని. అది లేనిది అతను సాధించలేదు అక్కడ. ఆ ప్రాక్టీస్ అనేది ముందు మన బ్రతుకులో మనం కొనసాగించాలి. ఇక్కడ పరలోకపు తండ్రి కూడా ఆత్మీయ జీవితంలో, మన బ్రతుకుల విషయంలో కూడా దేవుడు ఒక మహోన్నతమైన లోకాన్ని చేరడం కోసం నీ బ్రతుకులో కూడా పరీక్ష అనేది అవసరము. నువ్వు పరీక్షించుకోవాలి. నీ బ్రతుకు ఆ లోకానికి అనుకూలంగా నీ బ్రతుకును నిలబెట్టుకుంటున్నావా? నీ బ్రతుకులో ఏమైనా లోటుపాట్లు ఏర్పడుతూ, ఏవైనా అవరోధం కలిగించే విషయాలు ఏవైనా, నిన్ను ఇబ్బంది పెట్టే విషయాలు ఏవైనా, నీ బ్రతుకును ఆ జీవితానికి ఆటంకపరిచే విషయాలు ఏవైనా ఉన్నవా అన్న సంగతి తెలుసుకోవాలంటే నీవు పరీక్షించుకోవాలి. ఎవరో నిన్ను పరీక్షించే అవకాశం లేదు, నిన్ను నీవు పరీక్షించుకోమంటున్నాడు.
ఇక్కడ విద్యార్థి కూడా తాను పరీక్షకు పెట్టుకుంటాడు. ఒక రన్నింగ్ చేసే వ్యక్తి కూడా తాను పరీక్ష పెట్టుకుంటాడు. ఒక టైం పెట్టుకుంటాడు. ఆ టైం ప్రకారంగా నిత్యం ప్రాక్టీస్ చేస్తాడు. ఇంత స్పీడు, ఈ టైంకు ఇలా చేరుకోగలుగుతున్నాను, సక్సెస్ సాధించే అవకాశం ఉంది, సక్సెస్ చేసుకోగలుగుతాను. అది ఎంత వాస్తవమో నీ బ్రతుకులో కూడా నీకు నీవే పరీక్ష పెట్టుకోగలిగితే నీ జీవితానికి ఎంతో శ్రేయస్కరము. ఆ మహోన్నతమైన జీవితాన్ని అందుకునే విషయంలో ఒకరోజు ఆ లోకాన్ని చేరుకోవడంలో నీవు ఈ విధంగా పరీక్ష పెట్టుకోవడం వలన ఆ లోకాన్ని పొందుకునే అవకాశం ఉంది. ఆ లోకాన్ని అందుకునే అవకాశం ఉంది. అది ఏది లేకుండా నువ్వు బ్రతకగలుగుతున్నావు అంటే నీ బ్రతుకు దేవుడు అనుకున్నట్లుగా, దేవుడు ఉద్దేశించినట్లుగా ఉందో లేదో చూసుకోవాలి. చూసుకోవాల్సిన ఆవశ్యకత, ప్రాముఖ్యత ప్రతి మనిషి బ్రతుకులో ఉంది. ప్రియమైన దేవుని వారలారా, చిన్న బ్రతుకులో ఇలా పరీక్షలు పరీక్షించుకోగలిగితే, ఇలా ఆలోచనలు చేయగలిగితే, ఒక వ్యాపార విషయంలో కూడా తన సామర్థ్యాన్ని పరీక్షించుకుంటాడు. తాను పరీక్షించుకొని ఏదైనా మొదలు పెట్టుకోగలుగుతాడు. ఈ లోకంలోనే ఇన్ని జాగ్రత్తలు తీసుకొని పరీక్షించుకుంటున్నప్పుడు ఒక మహోన్నతమైన లోకాన్ని చేరే నీవు, ఆ లోకాన్ని చేరడం కోసం నీ బ్రతుకులో అంటూ నీకు నీవే పరీక్షించుకోవాలి నీ బ్రతుకును. అప్పుడే ఆ జీవితాన్ని పొందుకునే అవకాశం ఉంది. లేదంటే ప్రమాదకరమైన పరిస్థితి. ఈ బ్రతుకులో నీవు ఈ బ్రతుకులో పరీక్షించుకోకపోయినా, ఈ లోకపరంగా ఆ పరీక్షలు నువ్వు తట్టుకోలేకపోయినా, నువ్వు పరీక్షించుకొని ఆ పరీక్ష ఏదైతే నీకు పెట్టబోతుండ్రో దాంట్లో నువ్వు విఫలమైనా పర్వాలేదు, మళ్ళీ బ్రతుకుంటుంది కాబట్టి మళ్ళీ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఆత్మీయ జీవిత విషయంలో, ఒక మహోన్నతమైన జీవిత విషయంలో నువ్వు పరీక్షకు అనేది పెట్టుకోకపోతే, బ్రతుకు అనేది వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ అంటూ బ్రతుకుండదు పోగొట్టుకుంటే. కాబట్టి ఎంత ప్రాముఖ్యమైనది నువ్వు పరీక్షించుకోవడం అనేది ఇక్కడ ఆలోచించవలసిన అవసరత ఎంతైనా ఉంది. ప్రియమైన దేవుని వారలారా, అలా చేసుకోవడం వలన నీకు ఎంతో ప్రయోజనాన్ని సమకూర్చుకునేదిగా, నీవు బలపరుచుకునే విధంగా, నీకు ఉపయోగకరమైనదిగా నిన్ను పరీక్షించుకోవడం అనేది నీకు చాలా ప్రాముఖ్యమైనదిగా కనబడుతుంది ఈ పరీక్ష అనేది. అందుకే దేవుని యొక్క మాటల్లోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. ఈ సందర్భంగా కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చదవండి అమ్మా. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకోండి, పరీక్షించుకోండి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకోండి, మిమ్మును మీరే పరీక్షించుకోవాలి అంటున్నాడండి. వినాలి, చూసారా? ఇక్కడ ఎవరో వచ్చి పరీక్ష పెట్టవలసిన అవసరం లేదు. ఎవరో పరీక్ష పెట్టవలసిన అవసరత ఎవరో పెడతారు అనేది కాదు. ఇక్కడ దేవుడు చెప్తున్న విషయం, దేవుడు చెప్తున్న సంగతిని మనం ఆలోచిస్తే నీకు నీవే పరీక్ష పెట్టుకోవాలి. చూసారా? నీకు నీవే పరీక్ష పెట్టుకోవాలి. ఎందుకంటే నీ గురించి తెలిసినంత బాగా నాకు తెలుస్తుందా? ఏమండి, నీ గురించి తెలిసినంత బాగా నాకు తెలుస్తుందా? నీ గురించి నీకే బాగా తెలుసు. నీ బ్రతుకు గురించి నీకే తెలుసు. ఏమండి, ఈ విషయాన్ని మీరు ఆలోచించగలిగితే, నీ గురించి తెలిసినంత నాకు తెలియదు. నీ బ్రతుకు గురించి, నీ బ్రతికేంటో, నీ జీవితం ఏంటో నీకు బాగా తెలుసు. కాబట్టి దేవుడు ఎవరికో అప్పచెప్పలేదు, ఎవరికో అప్పచెప్పి వాళ్ళు వచ్చి పరీక్ష పెడతారు అని చెప్పట్లేదు.
నీ జీవితం ఎలాంటిదో, నీ ప్రవర్తన ఎలాంటో, నీ ఆలోచనలు ఎలాంటో, నీ స్థితిగతులు ఏంటో, నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో, ఏ రీతిలో ఎలా ఉంటావో, ఏ సమయంలో ఎలా ఉంటావో, ఏ స్థితిలో ఎలా ఉంటావో, ఎప్పుడు ఎలా ఉంటావో, అన్ని విషయాలు అన్ని సందర్భాలలో నీకే బాగా తెలుసు కదా. నీకు తెలిసినంతగా ఎవరికి తెలియదండి. కాబట్టి దేవుడు అంటున్న మాట, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. ఎందుకంటే మీకు తెలిసినంతగా ఇంకొకరికి తెలియదు, మీ గురించి మీకు తెలిసినంతగా ఇంకొకరికి తెలియదు. కాబట్టి మీ గురించి మీరు పరీక్షించుకోవాలి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరు ఎరగరా? మిమ్మల్ని మీరు పరీక్షించుకోనగలిగితే, నేను ఎంతవరకు బ్రతుకుతున్నాను, ఎంతవరకు దేవుడి కోసం పనిచేస్తున్నాను, ఎంతవరకు దేవుని కార్యక్రమాలను చేయగలుగుతున్నాను, యేసుక్రీస్తు కార్యక్రమాలను నేను చేయగలుగుతున్నాను, ఎంతవరకు దేవుడి కోసం బ్రతకగలుగుతున్నాను, ఆ జీవితానికి అర్హత సంపాదించుకొనగలుగుతున్నాను అన్న విషయాలు బయటపడిపోయే అవకాశం ఉంది. ఎప్పుడు మిమ్మల్ని మీరే పరీక్షించుకున్నప్పుడు దేవుని కోసం నేను బ్రతుకుతున్నానా లేదా అన్న విషయము ఎప్పుడు తెలిసిపోతుంది అంటే, నిన్ను నీవు పరీక్షించుకున్నప్పుడు ఒక్కసారి కూర్చొని ఆలోచించుకుంటే నీ జీవితం గురించి, నేను దేవుని కోసం ఏం చేయగలుగుతున్నాను, దేవుని కోసం ఏం చేయగలిగాను, దేవుని కోసం ఏం చేశాను, ఏం చేయబోతున్నాను. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరు ఎరగరా అంటే, యేసుక్రీస్తు కొరకు, దేవుని కొరకు, దేవుని కార్యక్రమాల కోసం, దేవుని ఆలోచనల కోసం, దేవుని ఉద్దేశాల కోసం నేను ఎంతవరకు బ్రతుకుతున్నానన్న విషయాలు నీకు తేట తెల్లమైపోతాయి నిన్ను నువ్వు పరీక్షించుకోవడం వలన. పరీక్షించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రేమైన దేవుని వారలారా. ఎందుకంటే ఆ మహోన్నతమైన జీవితాన్ని నేను పొందుకునే అర్హతలో, నేను పొందుకునే ఆలోచనలో, అది పొందుకునే అర్హతను నేను సంపాదించుకుంటున్నానన్న విషయం నీకు తెలిసిపోవాలంటే పరీక్షించుకోవాలి. నువ్వు ఎవరికో అప్పచెప్పలే దేవుడు, నిన్ను నీవే పరీక్షించుకునే అవకాశం దేవుడు పెట్టాడు. అది బైబిల్ దగ్గరికి నీ బ్రతుకును, బైబిల్ దగ్గరికి నీ జీవితాన్ని, దేవుని ఆలోచనల దగ్గరికి నీ బ్రతుకును తీసుకొని వచ్చి ఒకసారి నిన్ను నీవు ఆలోచించుకోవాలి. నీ బ్రతుకు గురించి ఒకసారి ఆలోచించుకోవాలి. ఎలా ఉన్నాను నేను, ఎంత ఒకసారి స్మరణకు తెచ్చుకొని బ్రతుకును, ఒక్కసారి ఆలోచనలోనికి వెళ్ళిపో నీ బ్రతుకు గురించి. నీ జీవన శైలి, నీ జీవన విధానం, నీ బ్రతుకు, నీ జీవితంలో నువ్వు రోజు చేస్తున్న కార్యక్రమాలలో నీ ఆలోచనలు కావచ్చు, నీ మాటలు కావచ్చు, నీ నడవడి కావచ్చు, నీ తీరు కావచ్చు, నీ ప్రవర్తన కావచ్చు, ఈ విషయాలలో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం తెచ్చుకొని బ్రతుకును. ఒక్కసారి నీ బ్రతుకుని నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవడం వలన నీకు అర్థమైపోతుందండి, దేంట్లోనో నేను బలహీనపడిపోతున్నాను, ఏదో విషయంలో నేను తప్పిపోతున్నాను, ఏదో విషయంలో పొరపాటు చేస్తున్నాను. అప్పుడు సరి చేసుకునే అవకాశం ఉంది, అప్పుడు చక్కబెట్టుకునే అవకాశం ఉంది పరీక్షించుకోవడం వలన. ఒక రన్నింగ్ చేసేవాడు పరీక్షించుకుంటున్నాడు తన స్పీడు. అనుకున్న టైంకు చేరుకోలేకపోతున్నా అంటే నేను స్పీడ్ పెంచాలి, ఇంకా ప్రాక్టీస్ ఎక్కువ మొదలు పెట్టాలి. ఒక ఎగ్జామ్ రాయడానికి ఇంత టైంలో పేపరు ముగించేసేయాలనుకున్నప్పుడు తనకు తాను పరీక్ష పెట్టుకుంటాడు విద్యార్థి. పెట్టుకున్నప్పుడు ఆ టైంకు నేను రాయలేకపోతున్నానంటే ఇంకా నేను ఎక్కువ ప్రిపరేషన్ కొనసాగించాలి. అంత స్పీడ్తో నేను రాయగలిగితేనే, చేయగలిగితేనే వాళ్ళు ఇచ్చిన టైంను నేను ఉపయోగించుకోవచ్చు.
టైం అయిపోయిన తర్వాత నీకు వచ్చేవి చాలా ఉంటాయి. నాకు ఇవన్నీ తెలిస్తే టైం అయిపోయింది, పేపర్ గుంజేస్తాడు. కానీ ముందే ప్రాక్టీస్లో ఉండింటే ఎంత స్పీడ్తో ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలో ముందే నువ్వు ప్రిపరేషన్లో నువ్వు పరీక్షించుకుని ఉంటే ఆ ఇబ్బంది వచ్చేది కాదు. ఆ రోజు మొత్తుకుంటావు, నాకు వచ్చు మరి టైం లేదు, పేపర్ ఇవ్వం మేము, చేసుకుంటాడు. ఎందుకు? ఎలా చేయాలో, ఎలా తర్ఫీదు పొందాలో అతనికి అవగాహన లేదు, పరీక్షించుకోలేదు, ఆ రోజు ఆలోచించలేదు, దాని కొరకు తగ్గ ప్రాక్టీస్ కొనసాగించలేదు. ఆ మహోన్నతమైన లోకాన్ని చేరాలంటే కూడా ప్రేమైన దేవుని వరలరా, ఈ లోకంలో మన బ్రతుకును పరీక్షలో పెట్టాలి. మనల్ని మనం పరీక్షించుకోకపోతే మన జీవితాలను ఎటుపోతున్నావో, ఎటెళ్తున్నావో, ఏమైపోతున్నావో, ఎలా ఉంటున్నామో, ఏ విధంగా బ్రతుకుతున్నామో మనకేం తెలుసండి. నేను ఆరోగ్యంగా ఉన్నాను, 46-47 సంవత్సరాల వయసు, బాగున్నాను నేను అనుకుంటా. ఒకే రోజు కుప్పగూలిపోతే, ఆ రోజు పరీక్షలు చేశారనుకోండి, ఎన్ని బయట పడవచ్చు? షుగర్ లెవెల్ పెరిగింది, బీపీ లెవెల్ పెరిగింది, కొలెస్ట్రాల్ పెరిగింది, హార్ట్లో కొన్ని కణాలు మూతపడిపోయాయి, ఇన్ని బోలెడు టెస్ట్లు, ఇన్ని బయటపడుతున్నాయి సమస్యలు. కానీ ముందే ఒక్కొక్కటి నేను బాగున్నప్పుడే నా కొలెస్ట్రాల్ ఎంత ఉంది, నాకు బాడీలో ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, హార్ట్కి సంబంధించింది, బీపీకి ఏమైనా సంబంధం నా లోపల ఏమైనా రేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, బీపీ కంట్రోల్లో ఉందా, షుగర్ లెవెల్ ఎలా ఉంది, నా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని నేను 3 నెలలకు, 6 నెలలకు, సంవత్సరానికి 2 సార్లు పరీక్ష చేసుకునగలిగితే ఇంత బోలెడు సమస్యలు నా బ్రతుకు పడిపోయేది కాకుండే. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. అలా కాకుండా ఉండాలంటే మనం ఏ విధంగా అయితే లోకంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటామో తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదెంత వాస్తవమో అంతకంటే ప్రాముఖ్యమైనది మహోన్నతమైన లోకం, ఆత్మ గురించిన అవగాహన. నీ ఆత్మను పరీక్షించుకోవాలి. నిన్ను నీవు అనే ఆత్మను పరీక్షించుకోకపోతే రేపు ఆ లోకాన్ని పోగొట్టుకుంటే ప్రియులరా, ఈ బ్రతుకును పోగొట్టుకోవచ్చు. ఈ జీవితాన్ని, శరీరంలో ఈ బ్రతుకును పోగొట్టుకుంటే నష్టం లేదు. కానీ దేవునిలో ఉన్నందుకు నేను మహోన్నతమైన లోకానికి వెళ్ళిపోతా. కానీ అదే దేవుడు లేకుండా నా బ్రతుకు నేను పరీక్షించుకోకుండా చర్చికి వచ్చి కూర్చొని వెళ్ళిపోతూ, ఏదో అందరిలా ఎంత కానుకేసి వెళ్ళిపోతూ, నా బ్రతుకు ఆ లోకానికి అర్హత సంపాదించుకునేదిగా, నా బ్రతుకు దేవుని ఆలోచనలకు అనుకూలంగా, ఆయన ఉద్దేశాలకు అనుకూలంగా, ఆయన కోరుకున్నట్టుగా నా బ్రతుకు ఉందో లేదని పరీక్షకు పెట్టుకోకపోవడం వలన ఆ రోజు ఆ నిత్యలోకాన్ని పొందుకోకుండా నిత్య శిక్షలోనికి నా బ్రతుకు వెళ్ళిపోయిందంటే కారణం పరీక్షించుకోకపోవడం వల్లనే. పరీక్షించుకుంటే ఆ సమస్య ఉండేది కాదు. పరీక్షించుకోండి ఒకసారి, జీవితాలను పరీక్షించుకోమన్నాడు దేవుడు. ఏం పరీక్షించుకుంటామండి మనం లోకంలో? దేవుడి గురించిన అవగాహన, ఆలోచనలు, మన బ్రతుకుల గురించి, దేవుని కోసం మనం ఎలా ఉండగలుగుతున్నాం, ఎలాంటి ఆలోచనలతో ఉండాలి, ఎలాంటి నడవడి, ఎలాంటి ఉద్దేశాలు, ఎలా మన యొక్క బ్రతుకులో దేవుని కోసం చేసే ఆ పనులు, కార్యక్రమాలు, ఆయన కోసం ఎలా నేను ప్రిపేర్ అవుతున్నాను, ముందస్తుగా ఆ భవిష్యత్తు కోసం ఎలా సిద్ధపడుతున్నాను, నేను నా కుటుంబాన్ని ఎలా కట్టుకోగలుగుతున్నాను, ఆలోచించుకోవద్దు? ఇంకో మంచి మాట మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో ఒక మంచి మాట మనకు కనబడుతుంది. కొలసీలకు రాసిన పత్రిక 1:23వ వచనంలో, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు, మన బ్రతుకులు బాగుండాలంటే మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు, ఈ వాక్యం వలన, ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోకుండా, ఈ సువార్త నుంచి, ఈ వాక్యం వలన మనకంటూ ఒక నిరీక్షణ ఏర్పడ్డది ప్రియులారా.
ఈ మాటలు వినడం వలన, ఈ సువార్త వినడం వలన మనకంటూ ఒక నిరీక్షణ ఏర్పడ్డది. ఒక మహోన్నతమైన బ్రతుకు, మహోన్నతమైన జీవితం, ఒక మహోన్నతమైన లోకం ఉందన్న నిరీక్షణ మనకు ఏర్పడ్డది. ఆ నిరీక్షణ నుండి తొలగిపోక, అది తొలగిపోకుండా ఉండాలంటే ఈ శ్వాసమందు నిలిచి ఉండిన ఎడల, అంటే మీ విశ్వాసాన్ని పరీక్షకు ఉంచుకునే ఎడల ఆ నిరీక్షణను కోల్పోయే అవకాశము ఉండదు. మిమ్మల్ని మీరు పరీక్షించుకోగలిగితే ఈ శ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును అంటుండండి. చూసారా, ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక ఈ శ్వాసమందు నిలిచి ఉండిన ఎడల, మీ విశ్వాసం నిలిచి ఉండాలంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. మీ నిరీక్షణ ఆ మహోన్నతమైన లోకం వైపు నీ బ్రతుకు, నీ జీవితం ముందుకు నడుస్తుందా? ఆ మహా భవిష్యత్తు కోసం ఈరోజు భూమి మీద నేను అది సాధించే క్రమంలో నా బ్రతుకును ముందుకు నడిపించుకుంటున్నానన్న నిరీక్షణను పెంపొందించుకోవాలి. రగులుతున్న విశ్వాసంతో నీవు ముందుకు సాగే ఉద్దేశాలలో నీ బ్రతుకును ముందుకు నడిపించుకోవాలి. దేవుడు కోరుకున్న విశ్వాస పరిమాణములో నీ బ్రతుకును నీవు కట్టుకోవాలి. ఎందుకంటే ప్రసంగి గ్రంథము, హెబ్రీలకు రాసిన పత్రిక 11:6 ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. మన నిరీక్షణకు మూలం విశ్వాసం. ఆ విశ్వాస పరిమాణాన్ని మనం పెంచుకునే ఆలోచనలోనికి మనం వెళ్ళాలి బ్రతుకు అని అంటే, ప్రేమైన దేవుని వారలారా, మన బ్రతుకును మనం పరీక్షించుకోవాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. చూశారా, ఆ నిరీక్షణ మనం కలిగి ఉండాలంటే, నిరీక్షణ మనకంటూ ఒకటి ఉండాలంటే, ఈరోజు మన బ్రతుకులో ఉదయం లేస్తే సాయంత్రం వరకు మనకంటూ ఒక నిరీక్షణ ఉందండి. ఆ నిరీక్షణ బలపడాలి మనలో. అది మనకు ధైర్యాన్ని ఇచ్చేదిగా ఉండాలి. నేను చనిపోతే చేరుకుంటా, ఎందుకు నువ్వు పరీక్షించుకుంటున్నావు. దేవుడు అనుకున్నట్టుగా నీ బ్రతుకు కట్టబడుతుంది. దేవుని ఆలోచనలతో బ్రతుకు ముందుకు సాగుతుంది. దేవుడి కార్యక్రమాలు నీ బ్రతుకులో కొనసాగుతున్నాయి. దేవుడి ఉద్దేశాలను పండిస్తున్నావు. పరీక్షించుకుంటున్నావు కాబట్టి, నీకు నువ్వే ఆలోచన చేసుకుంటున్నావు కాబట్టి నేను వెళ్ళగలుగుతాను అన్న ఒక భరోసా నీలో ధైర్యాన్ని ఇస్తుంది. ఆ నిరీక్షణ మనల్ని ఏం చేయాలో తెలుసా? ఆ మహోన్నతమైన లోకం కోసం మనల్ని నడిపించేదిగా ఉంటుంది. ఆ నిరీక్షణ ఉదయం లేస్తే సాయంత్రం వరకు మనకంటూ ఉన్న నిరీక్షణ బలపడాలంటే మన విశ్వాస పరిమాణం పెరగాలి. మనకు అది రోజు మన లోపల ఆ విశ్వాస పరిమాణం పెరగాలి. ఒక ధైర్యం, మనకున్న నమ్మకం ఒకటి. నేనంటూ చనిపోతే నాకు ఆ లోకం ఉంది. నేనంటూ చనిపోతే నా తండ్రి ఉన్న ఆ మహోన్నతమైన బ్రతుకు, ఆ కుటుంబంగా నా తండ్రి దగ్గర నేను చేరుకోవచ్చు. ఒక శాశ్వత లోకం, ఒక శాశ్వత బ్రతుకు నాకంటూ ఎదురు చూస్తుంది అన్న నిరీక్షణ ఉదయం లేస్తే సాయంత్రం వరకు ఆ సంతోషాన్ని నీకు ఇచ్చేదిగా ఉండాలి. నిన్ను నీవు ఆనందపడేదిగా ఉండాలి. ఇంత నిరుపోడు మెతుకులు తిన్నా నీకంటూ ఒక ఆనందం ఉండాలి. ఒకవేళ ఈ నిరుపోడు మెతుకులు తిన్నా, చాలని బ్రతుకు ఉన్నా, నాకంటూ ఒక నిరీక్షణ, ఒక ఆనందం, ఒక సంతోషం. ఎందుకురా అంటే, ఒక బ్రతుకుంది నాకు. ఒక రోజు నేను నిరుపోడుతో తిన్నా, నువ్వు పరమన్నం అన్నం తిన్నా, నువ్వు కదా లగ్జరీగా నీ జీవితాన్ని అనుభవించిన నేను మట్టికి చేరాల్సిందే. నీకు నాకు మరణం అనేది తప్పదు. కానీ నాకంటూ ఉన్న నిరీక్షణ ఏంటంటే, నేను ఆ లోకానికి చేరిపోతున్నా. ఆ భరోసా మనకు ఈ కష్టాలు, కన్నీళ్ళు కనబడనియవు. ఎందుకంటే పరీక్షించుకుంటున్నావు నువ్వు. ఎందుకు? నీ జీవితం చక్కగా ఉంది దేవుడిలో. ఇక్కడ దావీదు భక్తుడు మాట్లాడతాడు. ప్రియులారా, ఏమంటాడంటే, కీర్తన గ్రంథము 26:2 అంటాడు. కీర్తన గ్రంథం 26:2 యెహోవా నన్ను పరిశీలించుము, అంటే పరీక్షించుకునే విధానంలోనికి నా బ్రతికెళ్ళాలి. నన్ను పరీక్షించుము.
యెహోవా నన్ను పరిశీలించుము, 26:2 యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. ఎందుకంటే 119:59 ఇక్కడ చూడు, ఈడ కూడా ఏమంటాడంటే, అలా పరీక్షించుకొనడం వలన ఏం జరుగుతుంది, ఏం మేలు జరిగే అవకాశం ఉంది అని అంటే, కీర్తనలు 119:59 నా మార్గములను నేను పరిశీలన చేసుకున్నాను. నా మార్గములు నేను పరిశీలన చేసుకోవడం వలన నా మార్గములు నేను పరిశీలించుకుంటుని, నీ శాసనము తట్టు మరలుకొంటిని. నీ శాసనము తట్టు మరలడానికి, నీ శాసనాల వైపు నేను నిలబడడానికి, నీ మార్గంలో నిలబడడానికి నన్ను నేను పరిశీలించుకొనగలుగుతున్నాను. కాబట్టి నీ మార్గంలో, నీ శాసనాల తట్టు నా బ్రతుకును ముందుకు నడిపించుకొనగలుగుతున్నాను. పరిశీలనలో మనం బ్రతుకును, మన జీవితాన్ని దేవుని ఆలోచనల్లో కట్టుకునే అవకాశం ఉందని ఇక్కడ దావీదు మాట్లాడుతున్న ఉద్దేశాన్ని మనం చూడొచ్చండి. భక్తుడు మాట్లాడుతున్న మాటను చూడొచ్చు. నేను పరిశీలించుకుంటుని, నా మార్గములు నీ శాసనముల తట్టు మరలుకొంటిని. పరిశీలించుకోవడం వలన నా మార్గములు, నా బ్రతుకును నీ శాసనముల తట్టు నేను మళ్ళించుకున్నాను. తప్పిపోయే అవకాశంలో ఉన్న నా బ్రతుకును ఒక్కసారి పరిశీలనలో పెట్టుకుంటే ఎటో వెళ్ళిపోతుంది, ఏదో అయిపోతుంది, ఏదో అవుతుంది అనే ఆలోచనలో తేలింది పరిశీలనలో. అటువంటి పరిశీలనలో నా బ్రతుకును, ఎటో వెళ్ళిపోయే నా బ్రతుకును నీ శాసనాల వైపు, నీ మార్గంలోనికి నా బ్రతుకును నేను మళ్ళించుకునే అవకాశం ఏర్పడ్డది పరిశీలించుకోవడం వలన. చూశారా ప్రియులారా, పరిశీలన అనేది ఎంత ప్రాముఖ్యమైనదో. ఇంకా జాగ్రత్తగా ఆలోచించుకోగలిగితే, ఇంకా మన బ్రతుకులో ఏం తేలుతుందో పరిశీలించుకోగలిగితే అనేది జాగ్రత్తగా చూడగలిగితే, ఎబ్రీలకు రాసిన పత్రిక 12:15 ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15 అండి. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా, పరిశీలన అనేది ఉంటే మన బ్రతుకులను మనం పరిశీలించుకోగలిగితే మన బ్రతుకుల గురించి మనకేమర్థమైతే తెలుసా? మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు. కింది వచనాన్ని జాగ్రత్తగా చూస్తే జాగ్రత్త పరచుకోండి అంటాడండి. ఇంకొక వచనాన్ని చూసుకుంటే 16లోనికి వెళ్ళిపోతే జాగ్రత్త పడండి. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోతాడేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోయే ఉండే అవకాశం ఉంది. నీలో చేదైన వేరు మొలిస్తే నీ ఒక్కడవే నాశనం అవ్వడం కాదు, అవసరమైతే సంఘంలో గలిబిలై సంఘంలో అనేకులు దూరం అయిపోయే కలిగే అవకాశం ఉంది. అట్టి పరిస్థితుల్లోనికి నీ బ్రతుకు వెళ్లకుండా సరి చేసుకునే అవకాశం కూడా ఉందండి పరిశీలించుకోవడం వలన. దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఎవరిలోనైనా మొలిచి, ఆ మొలిచిన వాడు, ఆ చేదైన వేరు ఎవరినైతే మొలుస్తుందో వాని వలన అనేకులు కలవరపడి దేవుడిలో నుంచి అనేకులు తొలగిపోయే ప్రమాదం ఉంది. నువ్వు పరిశీలించుకోవడం వలన అటువంటి అవకాశం జరగకుండా ఉంటుంది. ఆ పరిశీలన లేకపోవడం వలన అది చాలా భయంకరమైన ప్రమాదం. ఆ చేదు వేరు ఎవరిలో అయితే పుడుతుందో అది భయంకరమైన ఆలోచన. దుష్టుడు ప్రవేశించి దేవుని కోసం కాకుండా, దేవుని ఉద్దేశాలలో కాకుండా, దేవుని సంగతులు అర్థం చేసుకోలేని పరిస్థితులు అపార్థం చేసుకొని ఆలోచనలో ఆ యొక్క చేదైన వేరు మొలవడం వలన అనేకులను కలవరపరిచి నీ బ్రతుకును నీవు పాడు చేసుకోవడం కాదు, దుష్టుని యొక్క తత్వం నీ లోపల ఏర్పడ్డదంటే దేవుని యొక్క ఆలోచనలను నీ వరకే కాదు ప్రియులరా, అవసరమైతే పక్కని కూడా చెడగొట్టి దూరం చేసే భయంకరమైన పరిస్థితి వాని యొక్క తత్వం నీ లోపల వచ్చేస్తే పక్కవాడు కూడా నాశనం అయిపోయే
అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలోనికి వెళ్ళకుండా చేసుకునే అవకాశం ఉంది నేను నువ్వు పరిశీలించుకోవడం వలన. అంత గొప్ప అవకాశం ఉంది. ఇంకో మాట మనం చూసుకోగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 31వ వచనంలో చూడండి, మంచి మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 31వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 31వ వచనంలో, అయితే మనల్ని మనమే, కొరింథీయులకు రాసిన పత్రిక 11:31, అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల లేదా పరీక్షించుకోవడం వలన, మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. చూసారా, మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. తప్పు చేసే వాళ్ళం కాదు. తప్పు చేస్తే ఈ భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్తామన్న సంగతి ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకుని ఉంటే ఆ తప్పు చేసే అవకాశం ఉండేది కాకుండా పోతుండే. ఒకసారి నిన్ను నువ్వు పరిశీలించుకుంటే ఈ తప్పు చేస్తే ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లోనికి నా జీవితం వెళ్ళిపోతుంది, ఆ తర్వాత నా భార్య పిల్లలేంటి, ఆ తర్వాత నేను ఎక్కడ పోతా, నన్ను ఎక్కడ తీసుకుపోతారు, నన్ను ఏం చేస్తారు అని ఒక్కసారి నువ్వు ఆలోచించుకోగలిగితే, ఆ తప్పు చేయడానికి ముందు నువ్వు విమర్శించుకుంటే, నువ్వు పరీక్షించుకుంటే ఆ తప్పులోనికి ఎల్లవూ ఎవడో వచ్చి నిన్ను ఏలు పెట్టి చూపించి నీవు దోషివని నిన్ను చూపించే అవకాశం ఉండదు. అంతగా నీవు ఆలోచించుకోగలగాలి. నీ బ్రతుకును మహోన్నతమైన లోకాన్ని నడిపించుకున్నటలో, నీ బ్రతుకులో ఆ మహోన్నతమైన లోకాన్ని చేరుకునే నీవు ఒకరోజు దేవుని ముందు తీర్పులో నిలబడకుండా, ఒకరోజు భయంకరమైన శిక్షలోనికి నీ బ్రతుకు వెళ్లకుండా ఉండాలంటే, ఈ భూమి మీద నీ బ్రతుకులో నీవు ఒక్కసారి నేను ఎంతవరకు దేవుని కోసం కష్టపడుతున్నాను, దేవుడు అనుకున్నట్లుగా దేవుని ఆశయాలను నేను పూర్తి చేయగలుగుతున్నాను, అనుకున్నట్లుగా ఆయన యొక్క సంకల్పానికి నా బ్రతుకును నేను కట్టుకుంటున్నాను, ఆయన కార్యక్రమాలలో నేను చురుకుగా పాల్గొంటున్నాను, దైవ వ్యతిరేకమైన కార్యక్రమాలు నా బ్రతుకులో ఏమీ లేవు. ఒకరోజు ఆ భయంకరమైన పరిస్థితిలోనికి నా బ్రతుకును ఎందుకు నడిపించుకోవాలి? ఇలాంటి ఆలోచనలతో దేవుని ఉద్దేశాలను పక్కన పెట్టి దేవుని ఆలోచనలకు వ్యతిరేకంగా బ్రతుకుతే ఒకరోజు దేవుని ముందు నేను ఏం చెప్పాలి? దేవుని ముందు నిలబడలేని పరిస్థితి, తట్టుకోలేని పరిస్థితి, ధైర్యం చాలదు. ఆ రోజు ఒక శిక్షలోనికి నేను ఎందుకు నా బ్రతుకును నేను నడిపించుకోవాలి అన్న ఆలోచన నీకే కలుగుతుంది. అప్పుడు పరీక్షించుకోగలుగుతాయి. ఏమండి, అటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళకుండా ఉండాలంటే మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము అంటున్నాడు దేవుడు. ఒకరోజు ఆ తీర్పు ముందు ప్రియులరా, మనం భయంకరమైన పరిస్థితుల్లోనికి మన బ్రతుకులను మనం చేతులారా నెట్టేసుకునే పరిస్థితిలోనికి ఎందుకు వెళ్ళాలో చెప్పు. ఒకసారి పరీక్షించుకోవద్దు. దేవుని యొక్క ఆలోచనలకు ఎందుకు వ్యతిరేకంగా దేవుడు ఎన్నో మాటలు చెప్తున్నా, ఎన్నో ఉద్దేశాలు చెప్తున్నా, ఎన్నో ప్రణాళికలు నా మీద పెట్టుకొని ఆశపడి బోలెడు ఉద్దేశాలను కలిగి ఉన్నాడు, బోలెడంత పని నా మీద మోపాడు, ఎన్నో బాధ్యతలు నా మీద ఉన్నాయి. ఆ బాధ్యతలను నేను ఉల్లంఘిస్తే ఒకరోజు దేవుడికి దొరికిపోతే ఆ దేవుని ముందు నేనేం చెప్పగలుగుతా? నా బ్రతుకును చక్కగా నడిపించుకొని ఆ తండ్రి ముందు, ఆ తండ్రి నోట బలానమ్మకమైన నా కుమారుడా అనే మాట నేను అనిపించుకొని ఆ మహోన్నతమైన లోకాన్ని చేరితే చాలదా? నా కుటుంబాన్ని కట్టుకోకూడదు? ఒక యజమానిగా నాకు ఒక పాత్ర ఇచ్చాడు, నాకంటూ గర్భఫలాలను ఇచ్చాడు, నాకంటూ భార్య ఇచ్చాడు, ఒక యజమానిగా ఒక స్థానంలో నన్ను నిలబెట్టాడు. ఆయన అనుకున్నట్లుగా బ్రతికి బలానమ్మకమైన నా కుమారుడా మంచి బ్రతుకును బ్రతికి నేను కోరినట్లుగా నిలబడ్డావు అని ఆ లోకాన్ని అందుకునేదిగా నా బ్రతుకును ఎందుకు కట్టుకోకూడదని ఒక్కసారి పరీక్షకు పెట్టుకో, విమర్శించుకో. ఆ తీర్పులోనికి వెళ్ళవు, నిత్య శిక్షలోనికి నీ బ్రతుకును నడిపించుకోలేవు. ఒకసారి పరిగణలోనికి తీసుకొని నీ బ్రతుకును
ఎందుకు మనం బ్రతుకులను చేతులారా నాశనం చేసుకోవాలి చెప్పండి? ఒకసారి నీవు విమర్శించుకుంటే, ఒకసారి కూర్చొని ఆలోచించుకుంటే, ఎందుకు ఒకడు వచ్చి ఏళ్ళు పెట్టి చూపించాలి మనల్ని? మనం తీసుకున్న నిర్ణయాలు అనేటివి బాగుంటే ఒకడు ఏళ్ళు పెట్టి చూపడు కదా. చేసేటప్పుడు ముందు ఆలోచించుకోవాలి కదా. ఇలా చేస్తే ఇలా జరుగుతుంది, ఇలా 10 మందిలో నా పేరు పోతుంది, 10 మందిలో నన్ను చీ అంటారు. ఆ చీ అనే కన్నా ముందు నిన్ను నువ్వు విమర్శించుకుంటే, నిన్ను నువ్వు పరీక్షించుకుంటే ఆ స్థితిలోనికి వెళ్ళవు. వాళ్ళు వచ్చి ఏలు పెట్టి చూపించరు. చూసారా? ఎవరినో విమర్శించుకునే బదులు ఫస్ట్ మనల్ని మనం విమర్శించుకోగలిగితే తప్పులు జరగవు ప్రియులారా. సమాజంలో తప్పులు జరగవు. నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఎవరు ఉండరు, ఎవరు దొంగలు ఉండరు, ఎవరు అత్యాచారాలు చేయరు, ఎవరు వ్యభిచారులుగా ఉండరు. ఒకరోజు ఈ తప్పు చేస్తే, ఒకరోజు నా భర్తకు నేను దొరికిపోతే నా పరిస్థితి ఏంటి, నాకు రేపు నా పేరు ఏంటి, నా ప్రతిష్ట ఏంటి, నేను ఎలా ముఖం పెట్టుకొని ఆ రోజు నిలబడాలి దొరికిపోతే అని నీవు అనుకోగలిగితే, నీవు విమర్శించుకోగలిగితే, ఆ రోజు నిన్ను గురించి నీవు ఆలోచించుకోగలిగితే ఆ తప్పు చేయకుంటివి, ఆ రోజు బయటపడకుంటివి కదా. ఆ పరిస్థితిలోనికి నీ బ్రతికెళ్ళకుండే. అలా ఆలోచించుకోలేదు కాబట్టి పడిపోయావు, నవల పాలైపోయావు. ఈరోజు చాలామంది జీవితాలు అలా అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఎదుటివాడిని చూపిస్తాడు. ఏలు నీ వైపు చూపించుకోవాలి. ఈ ఏలు ఉంది చూశారు, నీ వైపు చూపించుకోవాలి, నిన్ను విమర్శించుకోవాలి. నా బ్రతుకు ఏంటి, నేను ఎలా ఉన్నాను, నువ్వు చేసే పనులను ఒకసారి ఆలోచించుకో. చేసే ముందు దాని పర్యవసనం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉండబోతుందని ఆలోచించుకుంటే ఆ పరిస్థితుల్లోనికి వెళ్ళం. అది ఏదైనా సరే, భూ సంబంధంగా ఒక వ్యాపారమైన 1కి 10 సార్లు ఆలోచించుకో, ఇబ్బందుల్లోనికి వెళ్ళవు. ఒక తప్పుడు పని చేస్తున్నప్పుడు ఆలోచించుకో, ఆ స్థితిలోనికి వెళ్ళవు. ఒక దొంగతనం చేసినప్పుడు ఖచ్చితంగా బయటపడతా, ఆ తర్వాత ఎంత భయంకరమైన పరిస్థితి, శిక్ష, ఇవన్నీ ఉంటాయి. అన్నీ వస్తాయండి పరిగణలోనికి. అవన్నీ రాకుండా ఉండాలంటే పరీక్షించుకుంటే, మనల్ని మనం విమర్శించుకుంటే ఆ పరిస్థితుల్లోనికి వెళ్ళాం. అందుకే ఆ మహోన్నతమైన లోకాన్ని చేరుకోవాలంటే నా పిల్లలారా, తీర్పు పొందకుండా ఉండాలంటే, ఆ తీర్పులోనికి మీరు బ్రతుకు వెళ్ళకుండా ఉండాలంటే, అయితే మనల్ని మనమే విమర్శించుకునే నేడలా తీర్పు పొందకపోదుమో. చూసారా? దేవుడు కోరుకున్నట్లుగా, దేవుడు ఉద్దేశించినట్లుగా బ్రతకగలిగితే, ఒక్కసారి నిన్ను నీవు విమర్శించుకుంటే, ఈరోజు చూడండి ఎంతమంది ఉన్నారు ఇలాంటి దేవుని ఆలోచనలకు దూరం అయిపోవడం వలన, దేవుని శాసనాలు మన బ్రతుకులో పండకపోవడం వలన, దేవుని కోసం మనం ఇక్కడికి రాగలుగుతున్న ఎన్నో మాటలు నేర్చుకునగలుగుతాం, ఎన్నో సంగతులు వినగలుగుతాం, ఎన్నో సంగతులు అర్థమవుతాయి. ఎన్నో సంగతులు అర్థం అయినప్పుడే మన బ్రతుకులో మనం కట్టుకుంటాం కదా అని మనం ఆలోచనలు చేసుకునగలిగితే, ఒకరోజు ఒక ధనవంతుడిలా నిత్య శిక్షలోనికి వెళ్ళిపోం కదా. ధనవంతుడు దౌర్భాగ్యుడు ఆలోచించలేదండి. రావాలి, బ్రతుకు పొందుకున్నందుకు, ఈ జీవితం పొందుకున్నందుకు ఒకసారి అనుకోవాలి, ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ బ్రతుకు నేను కోరుకున్నది కాదు కదా. కోరుకున్న వానికి అనుకూలంగా, ఆయనకు ఆనందంగా, సంతోషంగా ఈ బ్రతుకును నేను ముందుకు నడిపించుకుంటున్నానని ఒక్కసారి ఆలోచించుకోకూడదు? తెలివి ఉన్నవాడు అయితే ఆలోచించుకోవాలి. తెలివి లేనివాడు మూర్ఖుడు. ప్రకృతిలో ఉన్నది ప్రతిదీ అనుభవిస్తూ ఆనందాలతో, సంతోషాలతో జీవితం ముందుకు సాగుతుంది అనుకున్నవాడు ఎందుకులే అనుకుంటాడు. కానీ రేపు ఆయన ముందు నిలబడే ధైర్యం నీకు ఉంటుంది. ఆ రోజు ఏం చెప్తావు? మహాభయంకరుడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఇంకో మాట చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:28 వచనంలో ఇలా మనల్ని మనం పరీక్షించుకోవడం వలన, విమర్శించుకోవడం వలన, ఇక్కడ కూడా ఏమంటాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అదే పత్రికలోనే అదే అధ్యాయంలో 28వ వచనం చూడండి ప్రియులారా.
28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను అన్నాడండి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఆలోచించుకోవాలి. ఆ పాత్ర నా ముందరికి వచ్చిందంటే, ఆ రొట్టె నా ముందరికి వచ్చిందంటే, ఆ ద్రాక్షరసం నా ముందరికి వచ్చిందంటే, నా బ్రతుకులో, నా జీవితంలో వారం రోజుల్లో క్రీస్తు మరణ సమాధి పునరుత్థానాన్ని ప్రకటించుదురు అన్నాడు. ప్రకటిస్తున్నానా అని ఒక్కసారి పరీక్షకు పెట్టుకొని బ్రతుకును. అది బల్లని దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేశావు అని ఆ బల్లలో చేసావు. అది తీసుకున్నవాడు, అది తిన్నవాడు ఆయన మరణాన్ని ప్రచురించుదురు అన్న దేవుడు ఆ మాట నా బ్రతుకులో పండలేదు. నేనేం చేసుకోగలుగుతున్నాను, ఏం చేశాను, నేను అర్హత ఉన్నానా, నేను యోగ్యత కలిగి ఉన్నానా రొట్టెలో చేయి వేయడానికి, పాత్రలో చేయి వేయడానికి? ఏం చేశాను వారం రోజుల్లో? నీ భార్యాభర్తల కోసం వారం రోజులు ఎంతో కష్టపడ్డావు. నీ దేవుని కోసం వారం రోజులు నువ్వేం చేయగలిగావు? ఆ బలలో చేసి పోయావు, మళ్ళీ వచ్చి చేస్తున్నావు. ఏదో రొట్టె అంటే ఏదో ద్రాక్షరసం అంటే ఏదో చక్కెర నీళ్ళు అనుకుంటున్నావు. యేసు రక్తం అయ్యా, యేసు శరీరం అయ్యా, నీ కోసం నలగగొట్టబడ్డదయ్యా. అది నీ కోసం ప్రతి రక్తబొట్టు కార్చబడ్డదయ్యా. ప్రపంచాన్ని భయంకరమైన శిక్ష నుంచి తప్పించడానికి తనను తాను అర్పించుకున్నాడు. ఈరోజు సమాజాన్ని కాపాడడం కోసం నా బ్రతుకును కూడా ఆయనలా నేను అర్పించుకునే స్థితికి చేరుకుంటాను తండ్రి అని ఆ బల్లలో చేయి వేసి తీసుకున్న రోజు అది. నేను కూడా ఆ స్థితికి చేరుకోగలుగుతాను, ఆ స్థితిలోనికి నేను వెళ్ళగలుగుతాను. ఏంది ఆ రొట్టె ద్రాక్షరసం ముందుకు రావడంలో? పరీక్షించుకుంటే, ఒకసారి విమర్శించుకుంటే మనకు వస్తుందండి, ఆలోచన వస్తుంది. ఏం చేస్తున్నాను నేను ఇంతకు? ఎలా తినబుద్ధి అవుతుందండి అసలు? ఎక్కడన్నా ఎవరైనా ఇంట్లో మనం రోజు తింటున్నాం అనుకోండి, మనం ఆలోచిస్తాం, అసలు దమ్మడి పని చేయట్లేదు, నాకు రోజు అన్నం పెడుతుండ్రు ఇల్లు, నెల రోజులైంది వచ్చి, నేను ఎలా తినాలి అని ఒక్కసారి కనీసం రాదా అండి ఆలోచన? కూర్చొని తింటున్నాను, నాకు 3 పూటలు పెడుతుండ్రు, కనీసం వీళ్ళకి ఏ పని నేను చేయట్లేదు, ఏ విధంగా నేను వీళ్ళకు సహాయపడాలి, ఏ విధంగా ఏదో ఇది తిన్నది పైకి పట్టాలంటే ఏం చేయాలి నేను? ఇలా తినడం బాగోదు అనే ఆలోచన మనకే వస్తుందండి. అసలు జీర్ణించుకోలేకపోతుంటాం. ఎన్ని నెలల నుంచి మనం ఆ బలలో చేయి వేస్తున్నాం. పరీక్షించుకో, ఆలోచించండి ప్రియులారా. ఇలా ఆలోచించుకుంటూ పోతే ఎన్నో విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడండి. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, విమర్శించుకోవడం వలన మనల్ని మనం దేవునికి దగ్గరగా చేసుకునే అవకాశం ఉంది. ఒక తప్పిపోయిన కుమారుడు తనను తాను పరీక్షించుకున్నాడు. తప్పిపోయిన కుమారుడు తనను తాను పరీక్షించుకోవడం వలన, నా తండ్రి నుంచి నేను ఆస్తిని పంచుకొని దుర్వ్యసనాలతో నా బ్రతుకును నేను పాడు చేసుకున్నాను, ఆస్తిని పోగొట్టుకున్నాను, ఈరోజు తినడానికి తిండి లేదు, పందులు ఏమంటారండి మేసే పొట్టును కూడా తినలేని భయంకరమైన పరిస్థితి. పందులు మేసే పొట్టు, ఆ గింజలు కూడా దొరకలేని పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితులకి నా బ్రతుకు వెళ్ళడానికి కారణం, దానికి ముందు నా తండ్రితో నేను ఆనందంగా ఉండగలిగింటే, ఆ పొరపాటు చేయకపోయి ఉంటే, ఆ తండ్రితో నా ఆస్తిని పంచుకోకుండా నా తండ్రి దగ్గరనే ఉండి ఆ తండ్రికి వారసుడిగా ఉండగలిగి ఉంటే, ఈరోజు ఈ వ్యసనాలకు నా బ్రతుకును ఇలా చేసుకోవడం వల్లనే కదా నా బ్రతుకు ఇలా అయిపోయిందని తాను పరీక్షించుకొని, ఈ భయంకరమైన పరిస్థితి రావడానికి కారణం నా బ్రతుకు దుర్వ్యసనాలకు అలవాటు పడడం వల్లనే కదా అని ఆ రోజు ఆలోచించుకునేనంటే, చేసేటప్పుడు ఆ ఆస్తిని పంచుకునేటప్పుడు ఆలోచించుకోగలిగినంటే, ఈరోజు ఇంత భయంకరమైన తిండి లేని ఆ దీన భయంకరమైన పరిస్థితిలోనికి ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయేవాడు కాడండి. ప్రియులారా చూడండి, 15-17 వచనంలో, లూకాసు వార్త 15-17 వచనంలో, అయితే లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనం,
ఫోన్లు కట్ చేసి కూర్చోవాలి. వాక్యం వస్తున్నప్పుడు ఫోన్లు సైలెంట్లో పెట్టుకోవాలి. లూకాసు వార్త 15-17 వచనంలో అంతకుముందు అతను ఆలోచించి ఉంటే ఆ భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళేవాడు కాడు కదా. ఆలోచన లేకపోవడం వల్లనే కదా, తాను పరీక్షించుకోకపోవడం వల్లనే కదా, పరిశీలించుకోకపోవడం వల్లనే కదా, విమర్శించుకోకపోవడం వల్లనే కదా ఆ భయంకరమైన పరిస్థితుల్లోనికి అతని జీవితం వెళ్ళిపోయింది. కనీసం లాస్ట్కు పందులు మేసే తిండి కూడా దొరకలేదండి. తాను అప్పుడు పరీక్షించుకొని ఎంత భయంకరమైన పరిస్థితిలోనికి రావడానికి నేను చేసిన పొరపాటులే కదా కారణం అని మళ్ళీ నా తండ్రి దగ్గరికి నేను చేరిపోతే నా బ్రతుకు బాగుంటుంది అన్న ఆలోచన ఎప్పుడైతే తాను విమర్శించుకున్నాడో తండ్రిని చేరుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా మించకపోయలేదు. నిన్ను నీవు విమర్శించుకుంటే, నిన్ను నీవు పరీక్షించుకుంటే తండ్రి ఒడిని చేరుకునే ఒక అద్భుతమైన అవకాశం ఉంది. విమర్శించుకోకపోతే, పరీక్షించుకోకపోతే, పరీక్షకు పెట్టకపోతే నీ బ్రతుకు ఇక్కడి నుంచి ఇటే నిత్య శిక్షలోనికి వెళ్ళిపోయే అవకాశం ఉంది తప్ప ఆ మహోన్నతమైన లోకానికి చేరుకోలేవు. ఏ పరిస్థితుల్లో అయితే ఉన్నావో ఆ పరిస్థితుల్లో నిన్ను నువ్వు పరీక్షించుకోకుండా, నిన్ను నువ్వు విమర్శించుకోకుండా, నీవు బ్రతుకు గురించి నీవు ఆలోచన లేకుండా, అవగాహన లేకుండా బ్రతుకునగలిగితే, అలా నిలబడగలిగితే, అలానే ఉండిపోతే అటు నుంచి అటే నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతావు తప్ప మహోన్నతమైన లోకానికి వెళ్ళిపోవు. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు తాను పరీక్షించుకున్నాడు, ఆలోచించుకున్నాడు, నా తండ్రిని చేరాలి, ఇంకా లాభం లేదు అని తాను పరీక్షించుకున్నాడు, ఆలోచించుకున్నాడు. ఈ పొరపాటులు జరగడానికి కారణం ఇది. ఈ కారణం నుంచి నేను బయటపడాలంటే నా తండ్రి దగ్గరికి చేరాలని తాను పరీక్షించుకొని ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడో 15-17 వచనంలో. అయితే బుద్ధి వచ్చినప్పుడు అంటే పరీక్షకు పెట్టుకున్నాడండి. బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. తిండి లేని భయంకరమైన పరిస్థితులని వెళ్ళడానికి కారణం ఏంటో ఆలోచించుకున్నాడు. ఆలోచించుకొని తండ్రి దగ్గరికి వెళ్ళాలన్న నిర్ణయం తీసుకున్నాడు. ఆలోచించడం వలన, పరీక్షించుకోవడం వలన తండ్రి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. ఈరోజు నీవు కూడా ఆలోచించుకోగలిగితే, నీ బ్రతుకును ఒక్కసారి పరీక్షకు పెట్టుకోగలిగితే, ఈ స్థితిలో నుంచైనా, ఈ భయంకరమైన పరిస్థితిలో ఏ స్థితిలో నీవు ఉన్నా, ఇప్పుడు నువ్వు ఎటువంటి చెప్పుకోలేని భయంకరమైన పాపపు ఊబిలో చిక్కుకొని పోయినా ఒక్కసారి నువ్వు పరీక్షించుకొని దేవుని పాదాల దగ్గరికి వచ్చి శరణోడితే ఆ కన్న తండ్రి కృపకు పాత్రుడవవుతావు. ఆ మహోన్నతమైన జీవితాన్ని పొందుకుంటావు. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరికి చేరుకొనగలిగాడు. ఆనందంగా, సమృద్ధిగా తన తండ్రి ఇంటికి చేరుకొనగలిగాడు. ఆనందాలతో, సంతోషాలతో ఉన్న ఆ మహాపట్టణానికి చేరుకొనగలిగాడు. తండ్రి ఒడికి చేరుకొనగలిగాడు తప్పిపోయిన కుమారుడు. నేను లేచి నా తండ్రి ఎదుటికి వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకరిని పెట్టుకోమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు బయలుదేరాడండి. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి పరిగెత్తుకొని వాని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. కన్న తండ్రి ఒడిని చేరుకున్నాడండి విమర్శించుకోవడం వలన. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేసినది, ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నట్టుకు యోగుడను కానను. ఎందుకు కావు నా కుమారుడు? నువ్వు ప్రశస్తమైన వస్త్రాలు కప్పి, చేతికి ఉంగరం తొడిగించి, పాదాలకు చెప్పులేసి, ఎంత అంగరంగ వైభవంగా ఆ కుమారుడు వచ్చిన సందర్భంగా పండుగ చేసుకున్నాడండి. అది ఆ పరలోకపు తండ్రిని సూచిస్తున్న మాట ఇది. ఏ పరిస్థితిలో ఉన్నా ఒక్కసారి పరీక్షించుకొని, జీవితాన్ని పరీక్షించుకోకపోతే లాభం లేదు. ఇలానే ఉండిపోతుంది నీ బ్రతుకు, అలానే కుంటుపడిపోతుంది, అలానే అయిపోతుంది మన జీవితం. పరీక్షించుకోవాలి. ఇప్పటికైనా మించకపోయింది లేదు. దేవుడి కోసం మనం ఏదో ఒకటి చేయగలగాలి. చివరిగా మాట్లాడుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, ప్రియులారా, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూడగలిగితే, ప్రతివాడు తాను చేయు పనిని చూచుకొనవలెను. చూశారా? నీవు చేసే పనిని నీవు ఒకసారి పరీక్షించుకోవాలి. ప్రతివాడు తను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. నేను ఎలా దేవుని కోసం కష్టపడుతున్నాను, ఎలా దేవుని కోసం నేను చేయగలుగుతున్నాను, ఆయన యొక్క కార్యక్రమాలు అవి ఎలాంటి ఆలోచనలతో, యథార్థంగా, మనస్ఫూర్తిగా, మనపూర్వకంగా
ప్రతి వాడు తను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. దేవుని పనులు పరీక్షించాలి. ఎంతవరకు నేను చేయగలుగుతున్నాను, ఎంతవరకు నేను న్యాయం చేయగలుగుతున్నాను, నా బ్రతుకుకు సార్థకత తీసుకొస్తున్నాను అని ఒకసారి నీవు పరీక్షించుకోవాలి అంటున్నాడు దేవుడు ఇక్కడ. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయం కలుగును. ఎవడో వచ్చి నిన్ను ఏలుబెట్టి చూపవలసిన అవసరం లేదు, ఎవడో వచ్చి నిన్ను విమర్శించవలసిన అవసరం లేదు, ఎవడో వచ్చి నిన్ను మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను నీవు ఆనందపరుచుకుంటావు, నిన్ను నీవు సంతోషపరుచుకుంటావు, నిన్ను నీవే అతిశయపరుచుకునే అవకాశం ఉంది, నిన్ను నీవే అతిశయపడే అవకాశం ఉంది. నేను చేయగలుగుతున్నానని ఒకసారి నీకే అర్థమైపోతుంది. నిన్ను నీవు పరీక్షించుకుంటే నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, చేయగలుగుతున్నాను అన్న ఆలోచన ఉంటుంది. ప్రతివాడు తన బరువు తానే భరించవలెను. ప్రతివాడు తన బరువు తానే భరించవలెను. ప్రియమైన దేవుని వారలారా, ఎవరు బరువు వాళ్ళే భరించాలి అంటే అర్థం ఏంటో తెలుసా? ఎవరు బరువు వాళ్ళే భరించాలంటే అర్థం ఏంటో తెలుసా? ఎవరి చేతిలో లేదు పరలోకం. నా బరువు నేనే భరించి మహోన్నతమైన లోకానికి వెళ్ళాలి, నీ బరువు నీవే భరించి పరలోకానికి వెళ్ళాలి. నీ బరువు నేను మోయలేను, నీ బరువు నీవే మోసుకోవాలి. అన్న ఉన్నాడు కదా, అన్న నన్ను తీసుకుపోతాడు పరలోకం. నరసింహ ఉన్నాడు కదా, నాకు ఏదైనా 2,000 ఒక 10,000 సహాయం చేస్తాడు, అది చేయొచ్చు భూపరంగా. కానీ ఇక్కడ పరలోక విషయంలో నేను సహాయం చేయలేనండి, నిన్ను తీసుకుపోయేంత స్థాయి నాకు లేదండి. నీవే ఆ పరలోకానికి నీవే సిద్ధపడాలి, నీవే తండ్రికి ఆత్మను అప్పగించుకోవాలి. ఎవరి చేతిలో లేదు, ఎవరు బరువు వాళ్ళే మోసుకోవాలి. ఇక్కడ ఎవరి చేతిలో లేదు, ఎవరి చేతిలో దేవుడు పెట్టలేదు. మా పాస్టర్ ఉన్నారు, మా పాస్టర్ చూసుకుంటాడులే, మా పాస్టర్ ప్రార్థన చేస్తాడులే, నాకు మహాలోకం దక్కుతుంది, మహాలోకం నేను పొందుకుంటాను అనుకుంటే కాదు. ఇక్కడ ఎవడు బరువు వాడే మోయాలి ఆ మహాలోకం. చూడండి ఇంకేమంటున్నాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 4:19లో, కాబట్టి దేవుని చిత్త ప్రకారంగా బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలని, ఎవరికి వాళ్ళే ఆత్మలను అప్పగించుకోవాలి. 4:19, 1 పేతురు 4:19, ఎవరి ఆత్మలను వాళ్ళే అప్పగించుకోవాలి, ఎవరు బరువు వాళ్ళే పోయాలి. నేను కేవలం వాక్యం చెప్పేవారికే నా వంతు, వాక్యం చెప్పేవారికే నా బాధ్యత. కానీ నేను చేయబట్టుకొని నేను నడిపించలేను, నేను తీసుకుపోలేను, పోతూ నిన్ను కూడా తీసుకుపోతలేను, నేను చెప్పలేను, ఆ భరోసా ఇవ్వలేను. ఏదైనా భూపరంగా సహాయం చేయొచ్చు, హెల్ప్ చేయొచ్చు, కానీ మహోన్నతమైన లోకానికి నేను చూసుకుంటలే, నా వల్ల అవుతుందిలే. ఆ రోజు నేను ఏదో విధంగా నేను రిక్వెస్ట్ చేస్తలే అనేది ఉండదు, కుదరదు, అది లేదు. ఎవరి ఆత్మలను వారే అప్పగించుకోవాలి. ఎందుకంటే లూకాసు వార్త 9:23 వచనంలో ఎవడైనను, ఇక్కడ చూడండి ఎంత బాగుంటుందో, ఆయన అందరితో ఇట్లా అంటున్నాడు, ఎవడైనను నన్ను ఎమ్మడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను ఎమ్మడింపవాలని. ఎవరు బరువు వాళ్ళే మొయ్యాలి. ఎవడైనను నన్ను ఎమ్మడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను ఎమ్మడింపవాలని. ఎవరి సిలువ వాళ్ళే మొయ్యాలి, ఎవరు బరువు వాళ్ళే మొయ్యాలి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, జాగ్రత్తగా ఆలోచించుకొని సరైన నిర్ణయం తీసుకొని దేవుడు కోరుకున్నట్లుగా, దేవుడు ఆశించినట్లుగా, దేవుడు ఏదైతే మనకు చెప్పాడో, ఏదైతే మనకు వినిపించాడో, ఎలా ఉండాలని ఆయన ఆశపడ్డాడో, ఏ విధంగా మీ జీవితాలను కట్టుకోవాలో, ఆ మహోన్నతమైన లోకానికి ఏ విధంగా ముందస్తుగా ప్రణాళికలు మన బ్రతుకులో ఏర్పాటు చేసుకొని దానికోసం మనం సిద్ధపడాలో దేవుడు ముందుగానే తెలియజేశాడు ఈ అంశం ద్వారా. మనకున్న ఆ సవాళ్ళను ఎదుర్కొనడానికి భూమి మీద ఈ చిన్న బ్రతుకులో మనల్ని మనం పరీక్షించుకోకపోతే ఆ సవాళ్ళను ఎదుర్కోలేం. ఒకరోజు ఆ మహోన్నతమైన బ్రతుకును మనం దక్కించుకోవాలంటే ఈ భూమి మీద ఈ బ్రతుకులో రిహార్సల్ ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి మన జీవితాన్ని. ఇక్కడ మొదలు పెట్టాం రిహార్సల్, ఇది దానికోసం తర్ఫీదు పొందుతున్నాం మనం. ఇప్పుడు ఒకరోజు తేలిపోతుంది మన బ్రతుకు ఏందనేది మరణం ముగింపులో. ఆ మరణం ముగింపు వచ్చే లోపు మన బ్రతుకులను మనం ఒకసారి పరీక్షించుకోగలగాలి. క్షమించండి, ఒక్కసారి కాదు, ప్రతిదినము మన బ్రతుకులను పరీక్షించుకుంటూ ముందుకు నడిపించుకోగలిగితే ఆ రోజు, ఆ మరణం ఒడిలోనికి మనం వెళ్ళిన రోజు మనం ధైర్యంగా ఆ ఒడిలోనికి వెళుతాం. నాకేం భయం లేదు,
హ్యాపీగా ఆ మహోన్నతమైన లోకాన్ని నేను చేరుకుంటాను. అందుకే ఒక అద్భుతమైన మాట మీరు రాసుకోగలిగితే చాలా బాగుంటుంది. 1 యోహాను సువార్త 3:19 నుంచి 21 వచనం వరకు నేను చదువు వినిపిస్తాను, మీరు ఓకే రాసుకోండి. ఇక చూడండి, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుతాము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయమును ఏ విషయములో మన యందు దోషారోపణ చేయనో ఆ విషయములో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందామో. ఆ దోషారోపణ చేసే పరిస్థితికి మన బ్రతుకులు వెళ్లకుండా ఉండాలి, జాగ్రత్త పడాలి. దోషారోపణ చేసిందా మన హృదయము, మన బ్రతుకులు అయిపోయినట్లే ఆలోచించుకోవాలి. ఆ రోజు అలా ఆలోచనలు మన బ్రతుకుల్లో కలిగినప్పుడు ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. ఎప్పుడైతే మన హృదయము దోషారోపణ చేయను ఆ విషయంలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతపరుచుకుందాము. ప్రియులారా, మన హృదయము మన ఎంత దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవరమగుదుము. చూసారా, మనకు అర్థమైపోతుంది మన జీవితం ఏంటో, మన బ్రతికేంటో. ఒక్కసారి పరీక్షకు పెట్టుకోండి. రోజులో ఉదయం లేచి సాయంత్రం వరకు ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎలా ఉన్నాను, ఎలా బ్రతుకుతున్నానని. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవడం వలన మన జీవితాలను ఆ మహోన్నతమైన లోకానికి సిద్ధపరచుకునే ఒక గొప్ప అద్భుతమైన అవకాశం ఉందని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మా కన్న తండ్రి, విలువైన నీ మాటలు నీ పిల్లలతో పంచుకున్నాను. చెప్పబడ్డ మాటలు మా బ్రతుకులో ఫలించుటలో కృప చేయండి తండ్రి. మా బ్రతుకులను మేము పరీక్షించుకోవడం వలన ఎన్ని మేలు ఉన్నాయి. మా బ్రతుకులను ఒకరోజు దేవా, ఈ భూమి మీద బ్రతుకుల్లో మమ్మల్ని మేము పరీక్షించుకుంటే ఒకరోజు ఆ మహోన్నతమైన లోకాన్ని పొందుకునే అద్భుతమైన అవకాశాన్ని పొందే భాగ్యము, ధన్యతను మేము అవకాశం ఉంది పరీక్షించుకోవడం వలన. అట్టి ఆలోచనలతో మీ పిల్లలుగా మేము ఉండే భాగ్యం, ధన్యతను దయచేయండి. ఈ మాటలు అర్థమైపోకుండా మా బ్రతుకులో ఫలితాన్ని తీసుకొచ్చటంలో కృప చేయండి తండ్రి. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కుటుంబాన్ని, భుజేంద్ర మామను, ఆమె మామకి ఇచ్చిన మరి గర్భఫలాలను, వారి యొక్క కుటుంబ పరిస్థితులు, సమస్యలు, వారి ఇబ్బందులు, వారి యొక్క అనారోగ్య పరిస్థితులు, వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే వచ్చిన పిల్లలందరినీ పేరు పేరున దీవించండి. వారి అవసరతలు, వారి అక్కర్లు, వారి యొక్క ఇబ్బందుల్లో కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి, వదినమ్మ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాను. ఆమె యొక్క ఆరోగ్యం మామూలు స్థితికి చేరుకొని, యథాస్థితికి చేరుకొని, ఆమె యొక్క మానసిక వైఖరి, మానసిక పరిస్థితి మామూలు స్థితిలో చేరుకొని, ఆమెకున్న ఇబ్బంది, సమస్య వాటన్నిటిలో నీ కృప, నీ కాపుదల ఉంచి తీసుకుంటున్న ట్యాబ్లెట్ విషయంలో, డాక్టర్ చేసే ట్రీట్మెంట్ విషయంలో వాటన్నిటిలో నీ యొక్క సహాయ శాఖలు అందించమని వేడుతూ సమస్త ఘనత, మహిమ, ప్రభావంలో నీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు ఆల్.